సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. షట్త్రింశత్ పాఠ. త్రింశత్ అంటే 30, షట్ అంటే 6, 36వ తరగతి. హరి ఓం. శ్రీ పరమాత్మనే నమ. శ్రీ గణేశాయ నమ. ఓం పాణిని వరరుచి పతంజలిభ్యో నమ. మనము ధాతువుల గురించి నేర్చుకుంటున్నాము. ఈ వెర్బ్ ధాతువు అంటే రూట్, మూల రూపము. దాని నుంచి వచ్చినటువంటిది స్టెమ్ లేక అంగము. దాని తర్వాత వచ్చేటటువంటిది క్రియాపదం. క్రియాపదము ఆ స్టెమ్కేమో మనకు ప్రత్యయం చేస్తే క్రియాపదం ఏర్పడుతుంది. ధాతువు, మూల రూపము, రూట్, బేస్ ఆర్ స్టెమ్ ఆర్ అంగము, అండ్ దెన్ థింగ్ ప్రత్యయం చేస్తే వచ్చేటటువంటిది క్రియాపదం. దీంట్లో 10 లకారాలు ఉన్నాయి అని నేర్చుకున్నాం. ఈ 10 లకారాలలో 6 ఏమో కాలానికి సంబంధించినవి, 4 ఏమో మూడుకి సంబంధించినటువంటివి, మొత్తం 10. ఈ 10టిని చూశాము మనం. అయితే కొంచెం మామూలుగా జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం కాబట్టి సూత్రాల ప్రకారంగా చిన్న సింప్లిఫై చేసి చెప్పుకొని మొదలుపెట్టాం. లాస్ట్ టైం లట్టును రొట్టె చెప్పుకున్నాము. ఇప్పుడు క్లాసిఫికేషన్ కొద్దిగా మారుస్తున్నాము. సర్వధాతు లకారములు. ఈ కిందన చూపించినటువంటి లట్ వర్తమాన కాలము, లంగ్ అనద్యతన భూతకాలము, లోట్ అనుజ్ఞ, ఆదేశము, రిక్వెస్ట్, కమాండు అనేటటువంటి ఇంపరేటివ్ మూడు, విధిలింగ్ లకారము షుడ్, చాహియే చేయవలసినది అనేటటువంటి అర్థంలో ఉండే ఈ 4ంటిని సర్వధాతు లకారములు అంటారు. ఇవి కాకుండా మిగతా 6 ఏవైతే మిగిలాయో వాటినేమో ఆర్ధధాతు లకారములు. ఎందుకు ఈ డివిజను? సర్వధాతు లకారములు అంటే ఏమిటి, ఆర్ధధాతు లకారములు అంటే ఏంటి? ఈ డివిజన్ నాట్ ఓన్లీ క్రియాపదములకే కాకుండా ఆ విశేషణాలు, క్రియా విశేషణాలకు కూడా ఈ డివిజన్ వర్తిస్తుంది. కొంచెం ముందుకు పోయిన తర్వాత సర్వధాతువులను వీటిని ఎందుకు అన్నారు, మిగతా వాటిని ఎందుకు ఆర్ధ ధాతువులు, అర్ధలాగే ఆర్ధ ఆర్ధ ధాతు లకారములు మిగతా 6. ఈ సర్వధాతు లకారాలను ఇప్పుడు చిన్న సూత్రాలుగా తీసుకుని ప్రయత్నం చేద్దాం. ముందు లట్ పోయినసారి కూడా చూశాము. చాలా ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం. లక్కీగా ఒక్కటే ప్రజెంట్ టెన్స్ ఉంది. లట్లకారము భూధాతువునే తీసుకుంటున్నాము. ఇది భ్వాది గణము, మొదటి వికరణము, మొదటి గణము, భూధాతు, మొదటి ధాతువు 0001 అనేటటువంటి ధాతువు వర్తమాన కాలంలో చూస్తున్నాం. మనం చెప్పుకుంటున్నాం అన్నీ కూడా పరస్మై పదంలోనే చెప్తున్నాం. ఏది ఆత్మ అనే పదంలో చెప్పటం లేదు. అలాగే కర్మణి ప్రయోగంలో చెప్పటం లేదు. కర్తరి ప్రయోగంలో అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, తరువాత పరస్మై పదంగా ఉన్నాయి. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఆత్మ అనే పదము అంటే మన గురించి చెప్పుకునే క్రియాపదము, ఎవరికి వారు చెప్పుకునేది. వండుకొన్నాను, ఇలాంటి పదాలన్నీ కూడా ఆత్మనే పదము. వండెను అంటే ఇతరుల కోసం అనే పరస్మై పదము. కొన్ని ఉభయ పదములు అని ఉంటాయి. ఆత్మనే పదములు, పరస్మై పదములు, ఉభయపది. వీటినే ఉదాత్తము అన్నారనుకోండి ఎక్కడైనా. ఉదాత్తము అంటే పరస్మై పదం, గట్టిగా చెప్పేది కదా. ఉదాత్తం అంటే గట్టిగా బయటకు చెప్పేది, ఎదుటి వాళ్ళకి చెప్పేది కొంచెం గట్టిగానే ఉంటుంది కదా. అనుదాత్తము అంటే తనకు తాను చెప్పుకునేది. ఆత్మనే పదమునే అనుదాత్తము అంటారు. రెండుగా ఉభయ పదం ఉంటే స్వరితము అంటారు. మీకు తెలుసు, ఒక లెటర్ ఇంటర్నేషనల్లో బిగ్గరగా గట్టిగా పలికితే ఉదాత్తమని, మందరంగా పలికితే అనుదాత్తమని, మీడియంగా పలికితే స్వరితమని అంటారని తైత్రీయంలో నేర్చుకున్నాం మనం మొదట శిక్షావళిలో. సో ఇక్కడ ఉదాత్తము అనగానే పరస్మై పదము, అనుదాత్తము అనగానే ఆత్మనే పదము.
స్వరితము అంటే ఉభయ పదం. ఇలాగ చెప్పచ్చు, అలాగే చెప్పచ్చు. ఎక్కడైనా మీరు ఒక చోట ఉదాత్తము, ఉదాత్తంలో రాయి వెర్బ్ ఫార్ములా ఇచ్చి అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోక్కర్లేదు. పరస్మయ పదం అడుగుతున్నారండి. అనుదాత్తంలో రాయి అంటే ఆత్మనేయ పదం అడుగుతున్నారు, ఉభయ పదం. కొన్ని ఉభయ పదులు ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి వెర్బ్ ఫార్మ్స్ అన్నీ కూడా యాక్టివ్ వాయిస్, కర్తరి ప్రయోగము. రాముడు రావణుని చంపెను, రాముడు శివధనస్సు విరిచెను అనేటటువంటి యాక్టివ్ ఎలా ఉందో అలాగే చెప్పుకుంటుంది. శివధనస్సు రామునిచే భంగ భంగము చేయబడెను అనే ప్యాసివ్ వాయిస్, రావణుడు రాముని చేత చంపబడెను అనే ప్యాసివ్ వాయిస్ కర్మని ప్రయోగం ఇప్పుడు చెప్పుకోవటం. కర్మణిలో రెండు మూడు రకాలు ఉన్నాయి, అక్కడికి వచ్చినప్పుడు అవి చెప్పుకుందాం. ముందు కర్తరి చూస్తున్నాము. కర్తరిలో కూడా ఆత్మనే పదం చెప్పటం లేదు, పరస్మై పదములే చెప్పుకుంటున్నాం. తర్వాత ఆత్మనే పదం కూడా ఎలా ఉంటుందో చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ భవామి అని ఉందనుకోండి, భవామి అనేది పరస్మయ పదం, దీని ఆత్మనే పదం ఎలా ఉంటుంది అనేటటువంటిది, దీని కర్మణి ప్రయోగం ఎలా ఉంటుంది నువ్వు టేబుల్ మళ్ళీ ఇచ్చేస్తాం, ఆ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏ ధాతువులో ఉన్నాము? భూధాతువులో ఉన్నాము. ఏ గణము? మొదటి వికరణము లేక గణము, ఫస్ట్ కాంజుగేషన్. ఇంగ్లీష్లో కాంజుగేషన్ చూస్తారు ఎప్పుడైనా. కాంజుగేషన్ మీన్స్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ధాతుస్, సెకండ్ కాంజుగేషన్, థర్డ్ కాంజుగేషన్. లైక్ దట్ వాట్ వీ విల్ డూ ఈజ్, ఒక్కొక్క కాంజుగేషన్లో ఒక్కొక్క వికరణంలోంచి ఒక్కొక్క వెర్బ్ని తీసుకుని, ఒకటో రెండో ధాతువులు తీసుకుని, ఆ ధాతువుల తాలూకా స్టెమ్స్ ఏమిటి, అంగాలు ఏమిటి, వాటి తాలూకా క్రియాపదాలు ఏమిటి చూస్తాం. ఇప్పుడు మళ్ళీ దీని భూధాతు తాలూకా ఉత్తమ పురుష, మధ్యమ పురుష, కొన్ని పుస్తకాల్లో ముందు ప్రథమ పురుష చెప్పబడుతుంది, తర్వాత మధ్యమ పురుష ఉంటుంది, తర్వాత ఉత్తమ పురుష ఉంటుంది. ఎలాగైనా పర్వాలేదు. ఇక్కడ ప్రథమ పురుష అంటే ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్, మధ్యమ ఆఫ్ కోర్స్ సెకండ్ పర్సన్, ఉత్తమ పురుష అంటే అక్కడ ఫస్ట్ పర్సన్. సో మనం ఈ ఆర్డర్ని ఫాలో అవుతున్నాం: ఉత్తమ, మధ్యమ, ప్రథమ. ప్రథమలో మళ్ళీ మూడు ఉంటాయి: పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. సో భవ భూ అనేటటువంటి రూట్ భవ అనేటటువంటి స్టెమ్ అవుతుంది. ఆ స్టెమ్ నుంచి భవామి, భవావహ, భవామహ ఇత్యాది క్రియాపదాలు ఏర్పడతాయి. ఈ క్రియాపదాలు ఎలా ఏర్పడతాయి? వచన రూపంగాను, పురుష రూపంగాను వేరువేరుగా ఉంటాయి. మూడు పురుషులు, మూడు వచనాలు, అంటే 9 రకాల క్రియాపదాలు ఏర్పడ్డాయి ఒక్క లకారాన్ని, లట్ లకారాన్ని. ఇక్కడ ఉత్తమ పురుష అయితే భవామి, అహం భవామి, ఆవాం భవావహ, వయం భవామహ. మధ్యమ పురుష త్వం భవసి, యువాం భవథః, యూయం భవథ. ప్రథమ పురుష పుంలింగం సహ భవతి, తౌ భవతః, తే భవంతి. ప్రథమ పురుష స్త్రీలింగము ఏకవచనము సా భవతి, ద్వివచనము తే భవతః, తాహ్ భవంతి. సహ, తౌ, తే, సా, తే, తాహ్. అదే నపుంసకలింగం అవుతే తద్భవతి, తే భవతః, తాని భవంతి. ఆల్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ అట్లీస్ట్ ద లట్లకారం ఈజీగా మనకు పట్టుబడి ఉండవచ్చు. ఇప్పుడు దీన్ని ఆ సూత్రం ఉపయోగించి చేద్దాం. ప్రత్యయం ఏమిటి అంటే, తింగ్ ప్రత్యయం ఏమి చేస్తుంది? భూ అనేది ధాతువు, భవ అనేది అంగము లేక స్టెమ్ అంటే అని తెలుసుకోండి. ఈ బేస్ అంటాం. ఆ స్టెమ్ నుంచి ఈ ప్రత్యయం చేరితే, ఇప్పుడు చెప్పబోయే ప్రత్యయం చేరితే, వాటికి సంబంధించినటువంటి తింగ్ ప్రత్యయం చేరితే ఉత్తమ పురుషలు ఏమేమి వస్తాయి? పురుష, ఉత్తమ పురుష, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఓపెన్ చేయడానికి అవకాశం ఇస్తాను. మీరే చెప్పవచ్చు, మీకు తెలిసిందే కాబట్టి ఏం కష్టం ఉండదు. ఫస్ట్ మన ఘనశ్యామ్ గారు ఓపెన్ చేస్తారు. ఆమి, ఆవ, ఆమ అనేటటువంటి తింగ్ ప్రత్యయాలు. భవ ఉంది కదా, భవకి ఆమె కలిపితే ఏమవుతుంది? భవామి. అలాగే ఆవహ కలిపితే భవావహ, ఆమహ కలిపితే భవామ. ఈ విధంగా మీరు ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఉత్తమ పురుష ఏకద్వి బహువచనాలు చెప్పమంటారు సార్? హలో ఓపెన్ సార్. చేశారా? చేస్తాను సార్.
ఆయన లేరేమిటి మన హలో. ఘనశ్యామ్? ఆ, వినపట్లేదు సార్. హలో. వినిపిస్తాను, చెప్పండి. ఎస్ సార్. నమస్తే సార్. ఆ, ఇప్పుడు ఈ ఉత్తమ పురుష ఉమ్, చెప్పాలి సార్. ఉత్తమ పురుష ఉమ్, ఫస్ట్. అహం భవామి, ఉమ్, ఆవాం భవావహ, ఉమ్, ఆ, వయం భవామహ. ఉమ్. ఇవే కనిపిస్తుంది. ఉత్తమ పురుష అహం భవామి, ఆవాం భవావహ, వయం భవ భవామహ. మధ్యమ పురుషుడికి చెప్పండి. ప్రత్యయాలు ఇచ్చేసా. మీరే కంటిన్యూ చేయండి. హలో. మైక్ ఛాలెంజ్ అయినట్టుంది. నాగరత్న గారు మీరు చూడండి. అలాగే సార్. త్వం భవసి, ఉమ్, యువాం భవతః, ఉమ్, యూయం భవత. ఉమ్. త్వం భవసి, యువాం భవథః, ఉత్తుత్థ యూయం భవత. పొట్టలో చొక్కున్నది. ఆ, భవథ విసర్గ లేనటువంటి దానికి విసర్గ యూయం. లేకుండా ఉంటుంది, చివరిని ఉమ్. విసర్గ లేకుండా ఇప్పుడు ఉంటుంది. అమూల్య గారు మీరు చూడండి. మళ్ళీ ప్రత్యయం ఇచ్చాను. దేనికి? ప్రథమ పురుషకు పుల్లింగం. అమూల్య ఓపెన్ చేస్తున్నారు. సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓపెన్ చేయండి. ఆ, మధ్యమ పురుష అయింది. ప్రథమ ఆ, పురుష పుల్లింగంలో లట్లకారంలో ఎలా ఉంటుంది భవధాతు యొక్క రూపాలు? చెప్తాను సార్. సహ పుంలింగం ఉమ్, ఏకవచనం సహ భవతి, తౌ ఉమ్, భవతః, తే భవంతి. ఉమ్, ప్రథమ స్త్రీలింగం సా భవతి, తే భవతః, తాః భవంతి. ఉమ్. నపుంసకలింగం అయితే తత్ భవతి, తే భవతః, తాని భవంతి. బ్యూటిఫుల్. సో ఇది అర్థం అయిపోయింది కదా. మీరు ఇప్పుడు ఏం ఎస్ సార్. గుర్తుపెట్టుకోవాలంటే ఆ ప్రత్యయాలు పెట్టుకుంటే ఆమి, ఆవహ, అమహ అని కనిపిస్తే ఏ వెర్బ్ లిఖామహ, లిఖామి, లిఖావహ అంటే మీకు ఆ లిఖా ధాతువుని ఎలా వాడాలో తెలిసిపోతుంది. లిఖసి, అవును సార్. లిఖతః, లిఖథ తెలిసిపోతుంది. లిఖతి, లిఖతః, లిఖంతి వాడడం ఈజీగా తెలుస్తుంది. పక్క ఉంటే ఈజీగా మీరు చేసేయగలుగుతారు. ప్రత్యయాల్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఏ వెర్బ్ వచ్చినా దగ్గర దగ్గర అలాగే ఉంటుంది. చిన్న చిన్న మార్పులు అక్కడ ఉన్నటువంటి సంధిలో వలన కానీ ఆ పదాల వలన కానీ మార్పు ఉంటుంది. అదర్వైజ్ ద జనరల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ ఆఫ్ ద సర్వధాతు లకారాలు. వాట్ ఈస్ ద సెకండ్ వన్? లంగ్ లకారము. లంగ్ లకారం అంటే అనద్యతన భూతకాలము, హ్యస్తన భూతకాలము అని కూడా అంటారు. అనద్యతన భూతకాలం. ఉత్తమ పురుషలో అహం, అభవం వీటన్నిటికీ క్యారెక్టర్ ఏంటంటే ఆ అనేటటువంటి అక్షరము భూతకాల క్రియాపదాలకు ముందు చేరుతుంది. అభవం, అభవావ, అభవామ, అభవః మధ్యమ పురుష. యువాం అభవతం, యూయం అభవత. ప్రథమ పురుష సహ అభవత్, తౌ అభవతాం, తే అభవన్. స్త్రీలింగము సా అభవత్, తే అభవతాం, తాః అభవన్, తత్ అభవత్, తే అభవతాం, తాని అభవన్. అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు. ఈ మూడింట్లో కూడా మొదటి ఉండేటటువంటి సర్వనామమే మారుతున్నది కానీ ఈ క్రియాపదములో మార్పు లింగముతో లేదు. లింగంతో క్రియాపదం మారదు. ఇక్కడ లింగాలే లేవు అని చేత ఆ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు మళ్ళా సైకిల్ చేద్దాం. కమల గారు ఉన్నారా? ఇవాళ లేరు కదా. లేరండి సార్. సరే, మీరు స్టార్ట్ చేయండి. అనద్యతన భూతకాలం. భూధాతువు భవ అనేది స్టెమ్ లేక అంగము లేక బేస్. లంగ్ లకారము అనద్యతన భూతకాలము. ప్రత్యయమేమిటి? వచనాల్లో ప్రథమ పురుషులో ఉత్తమ పురుషులో ఎలా ఉంటుంది? అం, ఆవ, ఆమా అనే ప్రత్యయాలు. ఇది భూధాతువు అయినప్పుడు భూధాతువుకి లంగ్ లకారంలో
అన్నిటికీ అభావం ముందు అకారం చేర్చాలి, ఎందుకంటే పాస్ట్ టెన్స్ అదే అని చెప్పి. అభవం అని వస్తుంది. అంటే అంటే లంగ్లకారం అంటే అనద్యతన భూతకాలం అంటే హ్యస్తన అని కూడా అంటారు. అని చేత దానికి ఆ నువ్వు చేర్చుకోవాలి ముందు. అని చేత అభవం, అభవావ, అభవామ అని వస్తుంది. అభవం, అహం అభవా అభవం, ఆవాం అభవావ, వయం అభవం. ఎలా వచ్చింది? భావాన దానికి ఆమ్ చేరిస్తే ఆమ్ ఆ చేర్చలే, చేస్తే అమ్మే చేర్చాం, అంచేత భవం అయింది. ఆమనే చేస్తే భవాం అయిపోతుంది. భవాం ఉండదు, భవం కాదు అని ఉంటుంది. అభవం. ఆవా అభవం. అంటే భవా, దానికి ఆ కలిపితే భవావా, భవా దానికి మా కలిపితే భవామా. కానీ ప్యాస్ట్ టెన్స్ కాబట్టి ముందు ఆ రాసి తీరాలి. చేత అభవం, ఆ ముందు అభవావ, కలపాలి. అభవామా. ఉమ్. ముందుగా ఆ అర్థమైందా? కలవాలి, చివరినేమో అది కాదు. అర్థమైంది. మళ్ళీ No. ఆమ్ చెప్పండి, ఏంటి సార్? అర్థమైందా ఇంతవరకు? నాకు అర్థమైంది సార్. ఆ, సరే. ఇది మన ఘనశ్యామ్ గారు చూడండి. ఉన్నారు సార్, హలో, ఓపెన్ ఓపెన్ అవ్వలేదు. చేసి సార్, ఓపెన్ ఇప్పుడైంది సార్, ఓపెన్ ఏమండి మీరు ఇప్పుడైంది. ఓపెన్ చేసుకుని కష్టపడుతున్నారు? లేదు కష్టం కాదు, ఇందాక నెట్వర్క్ ప్రాబ్లం ఉండేను. ఫస్ట్ సరే, సారీ ఇప్పుడు ఫర్ దట్ చూడండి. సార్. ఇది ప్రాబ్లం, మీ చూడండి, ప్రాబ్లం లేదు, మధ్యమ పురుష నెట్వర్క్ ప్రాబ్లం. ప్రత్యయాలు ఏమిటి? ఇస్. ఫస్ట్ రామస్ అంటే రామహ అన్నట్టు, ఇస్ అంటే విసర్గ వస్తుందని అర్థం. అందుకే బ్రాకెట్ లో విసర్గ రాశారు. ఇస్, రైట్ సార్. తమ్, తా. చెప్పండి. ఇప్పుడు మనం చెప్పేది అనధ్యత భూతకాలం కదా సార్? అనధ్య భూతకాలమేనా? అనధ్య భూతకాలం. అనధ్యతన భూతకాలం లంగ్లకారం. భూతకాలం. ఫస్ట్ మొదటిది అంటే అభవత్, సహ అభవత్. నేను ఇలా వస్తాను సార్, బెస్ట్ నాకు. అలా కాదండి, మధ్యమ పురుష. మధ్యమ పురుష అయితే అభవహ, అభవహ, అభవతం, ఇక్కడ ప్రత్యయం చూసుకోండి, ఒత్తుతా లేదుగా. ప్రత్యయం లేదుంటే అదే అక్కడ వాడాలి మీరు. అభవతం, అభవతాం కాదు, అభవతం. అభవతం, అభవతం, అభవత, అభవత, అభవహ, అభవతం, అభవత. అభవత. ఇది ఫాలో అవ్వాలి. త్వం అదే అభవః. మనం ఆ ఎందుకు? పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది Pastors ఏం కాబట్టి పెట్టాలి? విసర్గ పెట్టాలి. కాబట్టి అభవః. తమ్ పెడితే ఆ ముందు పెట్టుకోవాలి. భవ వచ్చింది స్టెమ్ నుంచి. ప్రత్యయం ఏమిటి? తింగ్ ప్రత్యయం తమ్, అభవతం. అలాగే అభవతం. యూయం అభవత, ఆ పాస్ట్ టెన్స్. భ అనేది స్టెమ్, తా అనేటటువంటిది ప్రత్యయం కాబట్టి అభవతం. అర్థమైందా? అది ప్రథమ పురుషులో అయితే, ప్రథమ పురుషులు అయితే అభవత్, యువత్ తాము అన్నం అభవ, సహ అభవత్, సహ అభవత్ అనుకోవచ్చు సార్. సహ అభవత్, దెన్ తౌ అభవత్తాం, దెన్ తే అభవన్. అలా ఆపండి మీరు. సహ అభవత్, తౌ అభవతాం, తే అభవన్. అమూల్య మీరు చూడండి, స్త్రీలింగము నపుంసకలింగము. ఎవరు సార్? హలో, ఓపెన్ చేయలేదు ఆవిడ. ఎందుకో మీరు ఓపెన్ చేసుకోండి, చాలా టైం తీసుకుంటున్నారు అందరూ. ఏం చెప్పను? సరే మీరే చెప్పండి, కంటిన్యూ చేయండి. ఎవరు? సార్ ఎవరు చెప్పాలి సార్? హలో, ఎవరు చెప్పాలి? చెప్పండి సార్. చెప్పండి. ఓకే. మధ్యమ పురుష, సరే ప్రథమ పురుష స్త్రీలింగం. ప్రథమ పురుష సా అభవత్, తే అభవతాం, తా అభవన్. కరెక్ట్. సా అభవత్, తే అభవతాం, తా. సా, తే, తా అనేది మీకు ముందు నుంచి తెలిసిందే, సర్వనామాల తాలూకా రూపాలు. ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే భవ అనే స్టెమ్కి ఆ అనే అక్షరం ముందు పెట్టాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి. ఇక్కడేమో ఇత్ తాం అన్నని వస్తుంది. మొదటి ఏకవచనంలో ఇత్ అభవత్, అభవతాం, అభవన్ అని వస్తుంది. ఓకే. అదే మీరు లాస్ట్ చూడండి, నపుంసకలింగం. నపుంసకలింగం మళ్ళా సేమ్ అలాగే. తత్ అభవత్, తే అభవతాం, తాని అభవన్. తాని అభవన్. తే తాని, సహ తౌ తే, సా తే తాహ్, తత్ తే తాన్. ఆ అనేది పాస్ట్ టెన్స్ రూపము, భవ అనేదేమో స్టెమ్, ఇత్ అనేటటువంటిదేమో ఏకవచనం తాలూకా ప్రత్యయము, తాం అనేటటువంటి ద్వివచన ప్రత్యయం అభవతాం, అన్ అనేటటువంటిది బహువచన ప్రత్యయం అభవన్ అని వస్తుంది.
అర్థమైందా? మీరు పట్టుకోవాల్సిన అంటే ఈ ప్రత్యయాలు అని ఏమైతే చూపిస్తున్నామో ఇది గట్టిగా పట్టుకుంటే ఏ వెర్బ్కైనా అప్లై చేయవచ్చు. అమూల్య, మీరు ఓపెన్ చేయగలరా? ఎస్ సార్. ఎస్ సార్. ఆ, ఇప్పుడు ఈ ప్రథమ పురుషుల స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం ఉన్నాయి కదా, లిఖ్ అనే ధాతువుకి అప్లై చేయండి. లిఖ అనే దానికి ఉత్తమ చెప్తాను పురుషుడికి. సార్. ఉత్తమ పురుష అహం లిఖ ఆ, లిఖం లిఖ లిఖవమ్మా సార్. లిఖ అమ్ కదా, లిఖాం. లిఖామ లిఖాం. లిఖామ దీర్ఘం ఆవాం అక్కర్లే, అమ్మే కదా ఉంది. అమ్మే ఉంది సార్. లిఖం ఆ, అలాగే లిఖా, ఆవాం లిఖావా ఆవా, లిఖావా లిఖావ, లిఖామ. వయం లిఖావామ లిఖామ లిఖామ. భవాలాగే మధ్యమ భవామ, లిఖామ. లిఖామ. ఉమ్, మధ్యమ పురుషకు వస్తే త్వం లిఖవః ఉమ్, యువాం లిఖవతం ఉమ్. అండ్ యూయం లిఖవత. కరెక్ట్. తర్వాత దానికి రండి. ప్రథమ పురుషలో పుంలింగం సహ లిఖవత్ తౌ లిఖవతా ఆవో ఆ పెట్టాలి కదా. సహ సహ అలిఖవత్. ఆ అనేది మర్చిపోకూడదు కదా. అలిఖవత్, అలిఖతాం, అలిఖతాం తే అలిఖవన్. కరెక్ట్, కరెక్ట్. స్త్రీలింగంకి వస్తే ప్రథమ పురుష సా అలిఖవత్ తే అలిఖవతాం తాహ అలిఖవన్. ప్రథమ పురుష నపుంసక లింగం తత్ అలిఖవత్ మళ్ళా తే అలిఖవతాం తాని అలిఖవన్. అంతే. ఏదైనా ఒక ఇస్తే అలాగే పఠ వీటికి అప్లై చేసి చూడండి. మీరేంటంటే మీకు కామంగా వచ్చే ధాతువులను అప్లై చేసుకుని ఎలా ఉంటాయో చూసి అష్టాధ్యాయులకు పోయి ఒకసారి మీరు రాసింది కరెక్టా కాదా సో చెక్ చేసి చూసుకో. ఓకే సార్. నెక్స్ట్ దానికి రండి. ఇప్పుడు ఇదేమిటిది? ఇందాకల వరకు ఒకటి లట్ అయింది, లంగ్ అయింది. లట్ లకారం చూసాం వర్తమాన కాలం, లంగ్ లకారం అనధ్యతన భూతం. లోటు చూస్తున్నాం. లోట్ అంటే ఏమిటి? అనుజ్ఞ లేక ఆదేశము, రిక్వెస్ట్, కమాండ్, ఇంపరేటివ్ మూడ్ అంటాం కదా. ఇంపరేటివ్ మూడ్ అంటాం కదా, అది. వీటిలో ఉత్తమ పురుషుల అహం భవాని, ఆవాం భవావ, వయం భవామ. ఉత్తమ ఆని, ఆవ, ఆమ. మధ్యమలో త్వం భవ అని ఉండొచ్చు, భవతాత్ అని కూడా ఉండొచ్చు. యువాం భవతం, యూయం భవత. అలాగే ఇక్కడ కూడా సహ భవతాత్ అని ఉండొచ్చు, భవతో అని ఉండొచ్చు. భవతో అని పెట్టుకోండి మీరు. భవతాం భవంతు. మిగతావన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు వీటికి ప్రత్యయాలు చూపిస్తాను, మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి. నాగరత్నం గారు స్టార్ట్ చేయండి. ఆని, ఆవ, ఆమ అవి ప్రత్యయాలు. దేనికి? లోట్లకారానికి, అనుజ్ఞ ఆదేశానికి. లోట్లకారం అనుజ్ఞ అంటే అనుజ్ఞ కానీ ఆదేశం కానీ అంటే యు రిక్వెస్ట్ మే గో, మే ఐ గో అంటే అడగడం అనమాట అనుజ్ఞ. అదే రిక్వెస్ట్ కానీ గో ఇంపరేటివ్ అన్నారు కానీ అనుకోండి, ఆదేశం. రిక్వెస్ట్, కమాండ్, ఇంపరేటివ్ అంటాం కదా. ఇంపరేటివ్ కానీ లెట్ హిమ్ దాంట్లో గో, లెట్ హిమ్ స్టడీ, లెట్ హీ బి దేర్. ఇలా అన్నప్పుడు లెట్ అనేది అనుజ్ఞ ఆదేశం. అదే. అలాంటిదే కూడా ఇక్కడ. భూధాతువు ఉత్తమ పురుషులో ఏకవచనం అయితే భవాని, భవ ద్వివచనం ప్లస్ ఆని, భవ భవాని. ప్లస్ ఆని భవాని. అదే ద్వివచనం అయితే భవావ. అదే బహువచనం అయితే భవామ. భవాని, అహం భవాని, ఆవాం భవావ, వయం భవాం. మధ్యమ పురుషుడు చూడండి, ఆ, తం, త. మధ్యమ పురుషత్వం భవ. భవ అంటే భవ కాగలిగితే భవే అవుతుంది అంతే. ఆ? భవ అని ఉంది, దానికి మళ్ళీ ఆతో ఎండింగ్ ఎండ్ అవ్వమంటున్నాం. ఆతోనే ఎండ్ అయింది కాబట్టి దాన్ని ఇంకేం మరి చేయక్కర్లేదు. వేరే దీర్ఘం కూడా అక్కర్లేదు కదా, సవర్ణ దీర్ఘం సర్గం అందే ఏమవుతుంది కదా. ఓకే, భవ అంతే. భవ అనేది ఆల్రెడీ స్టెమ్, పూ నుంచి భవ వచ్చేసింది. ఎండింగ్ ఆ ఉండాలని అంటున్నాం. అక్కడ ఆ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఇంకేం ఉంది కాబట్టి ఇంక వేరే మార్చక్కర్లేదు. మార్చక్కర్లేదు. త్వం భవ, యువాం భవతం, యూయం భవత. త్వం భవ లేకపోతే భవతాత్ అని కూడా చూడొచ్చు. మీరు ఎక్కడైనా చూస్తే అది వేరేది అనుకోక్కర్లేదు. అది కూడా ఏకవచన ప్రయోగమైన. అది
యువాం భవతం యూయం భవత. ఉమ్. ప్రథమ పురుష చూడండి. ప్రథమ తు పురుష తాం అంతు. సహ భవతు, ఉమ్, తౌ భవతాం, ఉమ్, తే భవంతు. ఉమ్. అంటే ఏంటనమాట? సహ భవతు, లెట్ హెర్ బి దేర్, లెట్ హెర్ బి, లెట్ హి let those two be, tau bhavatam, not her, let him be, అంటే సహ భవతు, తౌ భవతం, let those two persons be there, male members, te bhavantu, let them be there, te bhavantu. ఓకే, అదే స్త్రీలింగం. స్త్రీలింగం. స్త్రీలింగం అయితే సా భవతు, ఉమ్, తే భవతాం, ఉమ్. తాహ భవంతి, భవంతు. वो भवा तू कल्पित है, भवतु भव की ताम कल्पित है, भवताम భవతాం भवति के अंतु कल्पित है, అంతు కలిపి भवन्तु. భవంతు, భవంతు. అది ఆ ఆ ఫైనల్. తర్వాత ఇది నపుంసకలింగం. తత్ భవతు, ఉమ్, తే భవతాం, ఉమ్, తాని భవంతు. ఉమ్. తాని భవంతు. ఓకే, సో ఇది అయిపోయింది. మూడోది అయిపోయింది. 4 చెప్పుకున్నాం కదా. ఏమిటేమిటి? మొదటిదేమో లట్, రెండోదేమో లంగా అనర్జితున్న భూతకాలము, తర్వాతదేమో ఇక్కడ చెప్పుకున్నటువంటి లోట్లకారము. లోట్లకారం అంటే అనుజ్ఞ లేక ఆదేశము. ఇంకా ఫైనల్గా ఏంటంటే విధిలింగ్ లకారం. चाहिए, पढ़ना चाहिए, लिखना चाहिए, जाना चाहिए, పీనా चाहिए అంటున్నాం కదా. అటువంటి షుడ్ ఆర్ మస్ట్ అనేటటువంటి దాన్ని, ఒక విధిని చెప్పేదాన్ని లకారం ఏదైతే ఉందో దాన్నేమో చాహియే అనే అర్థంలో, షుడ్ అనే అర్థంలో వాడేటటువంటి లకారం. దీని పేరే లకారము. దీన్ని విధి లింగ్ అంటాం. విధిస్తోంది కాబట్టి విధిలింగ్ లకారం. ఈ 4 కూడా ఏమిటేమిటి? లట్లకారము, లంగ్లకారము, లోట్లకారము, విధిలింగ్ లకారములను సర్వధాతు లకారములు అందురు. ఇవి కాకుండా ఉన్న మిగతా 6 ఆర్ధధాతు లకారములు. అర్ధలగే ఆర్ధధాతు లకారం. ఎందుకు అలా అన్నారని చెప్తాను తర్వాత. ఇప్పటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు విధిలింగ లకారంలో అహం భవేయం, ఆవాం భవేవా, వయం భవేమా, త్వం భవేః, యు షుడ్ బి దేర్, యువాం భవేతం, మీరిద్దరూ ఉండాలి, యూయం భవేత, మీరందరూ ఉండాలి, సహ భవేత్, అతడు ఉండును, ఉండవలను, తౌ భవేతాం, తే భవేయుః, సా భవేత్, తే భవేతాం, తాః భవేయుః, తద్భవేత్, తే భవేతాం, తాని భవేయుః. ఈ మూడిటిలో కూడా మనకి ఏ విధమైనటువంటి క్రియాపదంలో మార్పు లేదు. ఓన్లీ ముందున్నటువంటి సర్వనామాన్ని బట్టే అది పుల్లింగమా, స్త్రీలింగమా, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనం అన్నది పోల్చుకోవాలి. ఇక్కడ ఏమిటున్నాయి? ఏయం, ఏవా, ఏమ, భవేయం, భవేవా, భవేమ, భవేహి, ఏ. అంటే యాక్చువల్గా అది ఏ కాదు, భవ ప్లస్ ఇయం భవేయం అవుతుంది. భవ ప్లస్ ఈవా, భవేవా అవడానికి ఈకారం ముందుంటే ఏకారం గుణం వల్ల వస్తుంది. యాక్చువల్గా అది ఏవా అని ప్రొనౌన్స్ చేసిన దాని తాలూకా ప్రత్యయ రూపంలో అది ఈయం, ఈవా, ఈమా అన్నమాట. ఆ భవాకి ఈ కలపడం వల్ల గుణం ఏర్పడి భవేయం అవుతుంది. అంటే భవ అనేది స్టెమ్, భూ అనేటి రూట్, భవది స్టెమ్ అంటే మొదటిది ధాతువు, రెండవదేమో సంజ్ఞ చేరినటువంటి ఇన్ఫ్లిక్స్ చేరినటువంటి బేస్ లేక అంగము లేక స్టెమ్ అంటాము. దానికి ఈ సారీ మన ప్రత్యయము తింగ్ ప్రత్యయం చేరితే అదంతలుక క్రియారూపం. ఇక్కడ తింగ్ ప్రత్యయాలు ఏమిటి? ఈ విధమైనటువంటి విధిలింగ లకారాలకి, విధిలింగ లకారాలకి తింగ్ ప్రత్యయాలు ఈయం, ఈవా, ఈమా. మీరు ట్రై చేయండి అమూల్య గారిది. చెప్తాను సార్. ఉత్తమ పురుషకి అహం భవేయం, ఆవా భవేవా, వయం భవేమా. ఎందుకు వే అని వచ్చింది? ఈ అని ఉంది కదా. అక్కడ అది కలిసినప్పుడు గుణసంధి అవుతుంది. అవా ఈ
భవే అవుతుంది అనమాట. ఉమ్, ఉమ్. భవ రూట్ కదా, భవ అనేది అవును సార్. స్టెమ్ కదా, ఆ స్టెమ్ కి అవును. ఈయం కలిపితే భవేయం. భవేయం. అలాగే భవకి ఈవ కలిపితే భవే భవేవా. బహువచనంలో భవేమ. ఈమ కలిపితే భవేమ. భవేమ. అక్కడ భవేమ. ఏకారంలా కనిపిస్తోంది కానీ అక్కడ భవ అనే ధాతువు దగ్గర ఏకారం కనిపిస్తోంది. ఇంకో ధాతువు ఉమ్, అక్కడ ఆ ఎండింగ్ లేదనుకోండి, అప్పుడు గుణసంధి రాదు కదా, అప్పుడు ఈఎం ఉమ్. అనే ఉంటుందా అందులోనే. అది ఓకే. లిఖా ఓకే సార్. ఉందనుకోండి, మళ్ళీ లిఖేయం అనే వస్తుంది, ఖాలో ఆ ఉమ్, ఉంది కాబట్టి ఎండింగ్ లో అనమాట. ఓకే. ఉమ్. సో విల్ సీ దట్. నౌ యూ హ్యావ్ సెడ్ అబౌట్ ది ఉత్తమ పురుష. ఉత్తమ ఆ, పురుష అహం భవేయం, ఆవాం భవేవ, వయం భవేవ. భవేమి. తర్వాత భవేమ. ఈహ్, ఈతం, ఈత. ఆ, ఉత్తమ పురుషకి త్వం భవేవ భవే ఉత్తమ పురుష కాదు, మధ్యమ పురుష. మీరు చెప్పబోయేది మధ్యమ పురుష చెప్తున్నారు ఇప్పుడు, త్వం అనేది. మధ్యమ పురుష చెప్తున్నాను సార్. త్వం ఉమ్, భవేహ, యువాం భవేతం, ఉమ్. యూయం భవేత. ఒత్తుకా తా కాదు, భవే తావే. భవేత. ఈతం, ఈత, ఈథ లేదు కదా, ఆ, భవేతం, భవేత, భవే. భవ ప్లస్ ఈహ్ భవే. త్వం భవేః, యూవాం భవేతం, యూయం భవేత. ఈహ్, ఉమ్, ఈతం, ఈత అనేది అప్లై చేస్తున్నాం. ఈ ఈ అవును సార్. దేనికి అప్లై చేసాము? భవ అనే స్టెమ్కి అప్లై చేసాము. భవ స్టెమ్కి. ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు భవే. భవ ప్లస్ ఈతం ఈజ్ ఈక్వల్ టు భవేతం. భవ ప్లస్ ఈత ఈజ్ ఈక్వల్ టు భవేత. కొన్ని పుస్తకాలు అక్కడ ఈ బదులు ఏయము, ఏవా, ఎయి, ఏమా అని వచ్చి ఉండొచ్చు. బట్ డోంట్ వరీ, అటు ఓన్లీ అకార ఎండింగ్కే ఏవమని రాస్తే సరిపోతుంది. మిగతా వాటికి ఈ కారం ఉంటేనే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంచేత ఇదే కరెక్ట్, ఇలాగే తీసుకోండి. తర్వాత మీరు ఘనశ్యామ్ గారు మీరు చూడండి, ప్రథమ పురుషులో ఎలా అంటారు? ఇక్కడ ఈత్, ఈతాం, ఈయుహు ప్రత్యయాలు, తిన్ ప్రత్యయాలు అవి. ఈత్, ఈతాం, ఈయుహు. యూ హ్యావ్ టు అటాచ్ టు ది స్టెమ్. స్టెమ్ ఈజ్ కరెక్ట్. భవ. ఓకే సార్. సహ భవేత్. భవ ప్లస్ తౌ ఈత్, అలా చెప్పండి. ఇతి భవ ప్లస్ ఈత్ భవేత్. భవేత్. భవ ఉమ్, ప్లస్ ఈత్ భవేత్. ఉమ్, అలాగే ఆ భవ ప్లస్ థామ్ వస్తుంది, భవేథాం. తే, సారీ, తౌ తే తౌ తౌ తే తౌ తౌ తే భవేత్. భవేతాం. ఉమ్, తే భవేతాం. తౌ భవేయుహు అంటే ఉమ్, భవ ప్లస్ వచ్చినందుకు తే భవే. భవేయుహు. తే 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 సహ భవేయు. భవేత్, తా భవేతాం, తే భవేయు. ఎలా వచ్చింది? భవ అనే స్టెమ్, దీనికి రూట్ భూ. భూ నుంచి ధాతువు నుంచి స్టెమ్ భవ వచ్చింది. భవక్యమును మనం ఈ ప్రత్యయం కలిపాము, ఈయుహు అని కలిపాము. భవ ప్లస్ ఈయు ఈజ్వల్ టు భవేయుహు, భవేయుహు. లిఖేయుహు, పఠేయుహు. అలా ఏది ఆ ధాతు అలా మారుతుంది. ఓకే. అలాగే సా భవేత్ వస్తుంది. దీనికి ఈతి, తే ఈతాం, ఈయు భవేతాం. ఎందుకంటే అవి మారవు కదా. మనకేంటంటే అవి వెర్బ్ ఫార్మ్ మారదు, కాబట్టి ప్రత్యయం కూడా అదే ఉంటుంది. సో చెప్పండి. తే భవేతాం, ఉమ్, తా భవేయుహు. ఉమ్, అలాగే తత్ భవేత్, ఉమ్, తే భవేతాం, ఉమ్, తాని భవేయుహు. ఉమ్. భవ ప్లస్ ఈత్, భవ ప్లస్ ఈతాం, భవ ప్లస్ ఈయుహు. భవేత్, భవేతాం, భవేయు. ముందు మొదటి లైన్లో ఉత్తమ పురుషులో భవ ప్లస్ ఈయం భవేయం, భవ ప్లస్ ఈవ భవేవ, భవ ప్లస్ ఈమ భవేం. రెండవ లైన్ మధ్యమ పురుషులో భవ ప్లస్ ఈహి భవేహి, భవ ప్లస్ ఈతం భవేతం, భవ ప్లస్ ఈత భవేత. అర్థమైపోయింది కదా. సో అర్థమైంది దీంతో సార్. ఏంటయ్యాయి గుణసంధి. మనకి? సర్వధాతు లకారములు అయినాయి. సర్వధాతు లకారాలు అంటే ఏంటి? లట్, లంగ్, లోట్, విధిలింగ్. మిగతావి ఏమేమి వస్తాయో వాటన్నిటినీ కూడా ఆర్ద్ర ధాతు లకారములు, వాటి ప్రత్యయాలు ఇప్పుడు చూస్తాం. ఆర్ధ ధాతు లకారములు. ఆర్ద్ర కాదు, ఆర్ధ ధాతు లకారములు. ఏమిటేమిటి? లుట్టోటి మిగిలింది, దూర భవిష్యత్ కాలము.
లిట్ అనేది సామాన్య భవిష్యత్ కాలం ఉంది. లింగ్ అనే హేతుమతి మిగిలింది. ఆశీహిలింగ్ ప్రార్థన లేక బ్లెస్సింగ్ అనేది ఉంది. లిట్ అనేటటువంటిది పరోక్ష భూతకాలం, దట్ ఈస్ రిమోట్ పాస్ట్ టెన్స్. లింగ్ అనేటటువంటి సింపుల్ భూతకాలం మిగిలి. లిట్, లిట్, లింగ్, ఆశీలింగ్, లిట్, లుంగ్ అనేటటువంటివి అర్ధధాతు లకారములు. ఇవి 6 చెప్పుకోవడానికి ఈరోజు మనకు టైం సరిపోదు కాబట్టి ఒక 3ని ముందు ట్రై చేద్దాం. ఈ 3టిని ట్రై చేస్తాం. వచ్చేసారి మళ్ళీ వీటిని కూడా కలుపుకొని అన్నిటిని కూడా రివైజ్ చేస్తాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇవన్నీ కర్తరి ప్రయోగంలో ఉన్నాయి, ఇవన్నీ పరస్మై పదంలోనే ఉన్నాయి. ఆత్మనే పదంగా చెప్పలేదు. పదాలు పరస్మై పదాలు తర్వాత చూద్దాం. కర్మణి ప్రయోగాలు కూడా తర్వాత చూద్దాము. సో ఈ డివిజన్ మటుకు జ్ఞాపకం పెట్టుకోండి. అర్ధధాతు లకారములు, సర్వధాతు లకారములు అంటే ఏమిటి, ఎందుకు ఈ డివిజన్ వచ్చింది, విట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ వన్స్ వి కంప్లీట్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ధాతు పార్ట్. ఓకే, నౌ లుట్. లుట్ అంటే ఏమిటి, దూరభాత్ కాలం కదా. ఫస్ట్ చూస్తున్నాం, ఇందులో లుట్ చూస్తున్నాం. లుట్ అంటే దూర భవిష్యత్ కాలం. లిట్ అన్నాం అనుకోండి, సమీప భవిష్యత్ కాలం. ఇది దూర భవిష్యత్ కాలము లుట్ అవుతుంది. అహం భవితాస్మి, ఆవాం భవితాస్వహ, వయం భవితాస్మః. ఎప్పుడో ఉండబోతాం, మేము 10 ఏళ్ల తర్వాత బెంగళూరులో ఉండబోతాము అన్నారనుకోండి, అప్పుడు దూర భవిష్యత్ కాలం. నేను, మేమిద్దరము, మేము. ఆస్మి, ఆస్వహ, ఆస్మః, భవితాస్మః. అది చూద్దాం. అలాగే భవితాసి, భవితాస్త, భవితాస్థః. మధ్యది స్థః, తర్వాతది స్థ. భవితా, భవితారౌ, భవితారః. భవిత, భవితారౌ, భవితారః, భవితారః. ఓకే, నౌ వాట్ we will do is we will take the prachayas and start applying. ఓకే, స్టార్ట్ చేయండి. నాగరత్న గారు మీరు స్టార్ట్ చేయండి. తాస్మి, తాస్వహ, తాస్మ, అవి ప్రత్యయాలు. నాగరత్నం గారు ఉత్తమ పురుషుకి అప్లై చేయండి. సారీ సార్, నేను ఓపెన్ చేయడం మర్చిపోయి చెప్పేస్తున్నాను. ఉత్తమ పురుషుకి అప్లై చేయండి. ఉత్తమ పురుష అంటే లుట్ లకారము, దూర భవిష్యత్ కాలము. ఉత్తమ పురుషులో ఏకవచనము అహం భవితాస్మి. చూసారా, భవాకి తాస్మి భవతాస్మి రాలే, భవితాస్మి అంటున్నాం. ఒక చిన్న ఇకారం కూడా యాడ్ అయింది. అలా ఉంటే వాటిని సేట్ అంటారన్నమాట. ఈ భవ అనే ధాతు సేట్. సేట్ కొంతమంది అన్నాను మీకు, సేట్ అంటే ఏమిటి, ఎలా ఉంటే సేట్ అని చెప్పాను కదా. అవును, అంటే సా ఇట్, ఈ కలిస్తే సా కలుస్తుంది అని అర్థం. అంటే అటువంటి వాటికి అక్కడ ఇకారం ఏర్పడుతుంది అనమాట. సేట్, అనేట్, వేట్ అని 3 రకాలు ఉన్నాయి. అవి ఎప్పుడప్పుడు ఏ వెర్బుల్లో వస్తాయని వాటి నేను చెప్తాను. ఇప్పటికీ భవితాస్మి అని చదువుకోండి. భవ భవితాస్మి, భవితాస్మి అయింది. అదే ఈ అంటే వి అయింది, వాక్ వి అయింది. భవితాస్మి, అహం భవితాస్మి, వయం భవతాస్వహ, యూయం సారీ వయం సారీ ఆవాం భవతాస్వహ, అయం భవితాస్మః, వయం భవితాస్మః. సారీ భవితాస్మి, భవితాస్మి, ఆవాం భవితాస్వహ, వయం భవితాస్మః. ఆ 3 చోట్ల కూడా భవి అనే వచ్చింది. అంటే ఇవి అయింది. భవి అవుతుంది. మిగతాది అలా కలిపేయడమే. తాస్మి, తాస్వహ, తాస్మః అనేవి కలిపేస్తుంది. అర్థం. తాసి, తాస్థ, తాస్థ. తర్వాత మీరు చూడండి. సార్ త్వం భవితాసి, తాసి, తాస్త, 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 తాసి, తాస్తః, తాస్త. సో త్వం భవితాసి, తౌ భవితాస్తః. తౌ కాదు, యువాం భవితాస్తః. మధ్యం కదా, మధ్యమ పురుషు కదా. యువాం
యువాం సార్, యువాం తాస్తః, యూయం తాస్థ. త్వం భవితాసి యువాం భవితాస్తః భవితాస్థ, యూయం భవితాసి. యూయం భవితాస్థ. ఆ భవి మట్టుకు అలాగే కంటిన్యూ అవుతుంది ఇందాక. అలా కంటిన్యూ ఇక్కడ కూడా భవా బదులు భవి అని వాడుకోవాలి ఇక్కడ మట్టుకు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీరు చూస్తుంటే పదాలు మీకు తెలిసిపోతాయి. భవ అనకూడదు, ఇక్కడ భవి అని అనాలి అని తెలుసు. ఓకే, తర్వాత అమ్మ మీరు చూడండి, అమూల్య గారు. తా తారౌ తారః. ప్రథమ పురుష పుంలింగం సహ భవ ప్లస్ తా భవితా. ద్వివచనం తౌ భవ ప్లస్ తారౌ భవితారౌ. బహువచనం తే భవ ప్లస్ తారః భవితారః. అంతే. సో సహ భవిత, తే భవితారౌ, తే భవితారౌ. ఇక్కడ తౌ అని ఉంది కదా, అందుకని రౌ అని వస్తుంది. ఇక్కడ తౌ అనేది ద్వివచనం కదా, అందుకని రౌ. ఇదే స్త్రీలింగం అయితే సా భవ ప్లస్ తా భవిత, సా భవిత. తే భవ ప్లస్ తారౌ, తే భవితారౌ. తాహ ప్లస్ భవ ప్లస్ తారః, తాహ భవితారః. చూసారా, ఇక్కడ తే ఉన్నప్పుడు తౌ ఉన్నప్పుడు రవ్ వచ్చింది, తే ఉన్నప్పుడు కూడా రవే వచ్చింది. అంచేత ఏంటి, లింగాన్ని బట్టి ఇది మారటం లేదు, ఒక్కలాగే ఉంది. ఇక్కడ మీదన ఎలా ఉందో కిందన అలాగే ఉంది కదా. ఓకే, లాస్ట్ నపుంసకలింగం తత్ భవ ప్లస్ తా, తత్ భవితా. తే భవ ప్లస్ తారౌ, తే భవితారౌ. తాని ప్లస్ భవ ప్లస్ తారః, తాని భవితారః. కరెక్ట్ గా చెప్పారు. మళ్ళీ ఫోకస్ చేస్తా, ఆగిపోయింది అందుకన్నా. సో యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. నౌ వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ది భూతకాల, దూరభూతకాల. లుట్ అనేది చూసాం అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమిటి? భవిష్యత్. లిట్ అంటే సామాన్య భవిష్యత్. శ్యామి శ్యామి అని వస్తుంది కదా, అవన్నమాట. అహం భవిష్యామి, ఆవాం భవిష్యావః, వయం భవిష్యామః, భవిష్యసి, యోవం భవిష్యథః, యూయం భవిష్యథ, సహ భవిష్యతి, స తౌ భవిష్యతః, తే భవిష్యంతి, భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి అనేటటువంటివి 3 ఫార్మ్స్. ఇక్కడ ఒక చిన్న ఇది చూడండి, శ్యా అని వస్తుంది. యాక్చువల్గా ప్రత్యయంలో శ్యావే ఉంటుంది. ఆ భవికి ఇది సంధివశాన సా అంతా షా అవుతుంది. అంచేత శ్యామి, శ్యావః, శ్యామః అని వస్తుంది. ప్రత్యయంలో మటుకు శ్యామి, శ్యావః అనే రాసుకోవాలి. ఎందుకంటే అన్నింటికీ అక్కడ అలా రాదు, అందుకని భవిష్యామి. చూడండి, భూదానికి చేయండి మీరు. నాగరత్నం గారు. అలాగే సార్. భూధాతుకి ఇది లుట్ లకారం అంటే సామాన్య భవిష్యత్ కాలం అన్నమాట. దానికి ఉత్తమ పురుషులో ఏకవచనము భవిష్యామి అని వస్తుంది. అంటే అలాగే వి అలాగే ఉంది. ఇది కూడా అంటే భవ అన్నది భవి కింద మారుతుంది. వా వి అయిపోయింది, శ్యామి అని కలుస్తుంది అనమాట. భవిష్యామి. అది ద్వివచనం అయితే భవిష్యామహ అని వస్తుంది. అది బహువచనం భవిష్యామహ. మళ్ళీ అక్కడ కూడా సార్ భవిష్యావహ, భవిష్యావహ అని వచ్చింది. ఆవాం భవిష్యావహ, తర్వాత మహా కదా. అదే ఆవాం భవిష్యావహ, వయం భవిష్యామహ. అహం భవిష్యామి, అహం భవిష్యామి, ఆవాం భవిష్యావహ, వయం భవిష్యామహ. శ్యామి కలపడమే. భవి భవ శ్యామి భవిష్యామి, భవ శ్యావః భవిష్యావః. మారింది. అమూల్య మీరు చూడండి, శశి శథః శథ. ఎస్, మధ్యమ పురుష త్వం భవ ప్లస్ శసి, త్వం భవిష్యసి. యువాం ప్లస్ భవ ప్లస్ శథః, యువాం భవిష్యథః. యూయం భవి ప్లస్ శథ, యూయం భవిష్యథః. బ్యూటిఫుల్. త్వం భవిష్యసి, యూయం భవిష్యతః, యూయం భవిష్యథ. భవ ప్లస్ శసి భవిష్యసి, భవ ప్లస్ శథః భవిష్యథః, భవ ప్లస్ శథ
భవిష్యథ ఒత్తుత. సో అక్కడతో మధ్యమ పురుష అయింది. శ్యామీశ్యావహ శ్యామ శశి శథ శథ అని విజ్ఞాపం పెట్టుకుంటే మిగతా వాటికి కూడా రాసుకోవచ్చు. త్వం లిఖష్యసి యూవం లిఖష్యథ యూయం లిఖష్యథ అలా పఠ ఏదే ధాతువుగా పెట్టుకోవచ్చు. తరువాత నెక్స్ట్ ఘనశ్యాం చూడండి. శతి శత ష్యంతి. సో భవ ప్లస్ శతి భవిష్యతి, Hmm. సహ భవిష్యతి, Hmm. భవ ప్లస్ శత భవిష్యతః, తే- తే- తౌ తే- భవిష్యత్ తే- తౌ రెండోది ఏమిటి? తౌ తౌ. సార్, సహ తౌ తౌ సార్, తే. తౌ సార్, తౌ భవిష్యతః, Hmm. భవి ప్లస్ యంతి భవిష్యంతి, తే భవిష్యంతి. అది సహ భవిష్యతి తౌ భవిష్యతః తే భవిష్యంతి. తే భవిష్యంతి. అంటే సహ భవిష్యతి అతడు ఉండబోను, తౌ భవిష్యతః వారిద్దరూ ఉండబోతారు, తే భవిష్యంతి వారందరూ ఉండబోతారు. సామాన్య భవిష్యత్ కాలం. దగ్గర దూరం అని చెప్పట్లే, రుట్ కదా ఇది, సామాన్య భవిష్యత్ కాలం. సో తర్వాత అలాగే సా భవిష్యతి, Hmm. తే భవిష్యతః, Hmm. తాః భవిష్యంతి. ఇక్కడ కూడా భవ ప్లష్యతి భవిష్యతి, భవ ప్లష్యతః భవిష్యతః, భవ ప్లష్యంతి భవిష్యంతి భవిష్యంతి. తెలుసుకో. అలాగే ఫైనల్ నపుంసకం ఇదో భవి పశ్యతి భవిష్యతి. సో తత్ భవిష్యతి, తే భవిష్యతః, Hmm. తాని భవిష్యంతి. కరెక్ట్. తత్తే తాని. తత్ భవిష్యతి తే భవిష్యతః తాని భవిష్యతి. మనం మీరు జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే కాగితం తీసుకుని ప్రతి లకారానికి ఎప్పటికీ 3 + 3 6 చెప్పుకుంటున్నాం మనం ఇవాళ. ఈ 6 లకారాలకి మొదట 4 చెప్పాం, తర్వాత ఇప్పుడు 2 చెప్పాం. ఆ 4 ఏమిటి? సర్వధాతుకాలు. ఇవేమో ఆర్ధధాతుకాలు 2. ఈ 6ంటికి మీరు ఈ ప్రత్యయాన్ని పట్టుకుని వేరే వెర్బ్స్కి అప్లై చేయడం మొదలు పెడితే మీకు వచ్చేస్తుంది అవన్నీ. ఓకే, ఇంకొకటి ఉందనుకుంటా, ఇది కూడా చూసుకుందాం ఇవాళ. లింగ్ లకారం అంటే హేతుమత్ కండిషనల్ అన్నమాట. అతను బాగా చదివినట్టు అయితే పాస్ అయ్యేవాడు, వర్షాలు పడి ఉంటే పంటలు బాగా పండేవి, మేము ఆ ఊళ్ళో ఉన్నట్టయితే మీ ఇంటికి వచ్చేవాళ్ళము, ఇలాంటి హేతుమత్ చెప్పే వాటిని లింగ్ లకారము అంటారు. లింగ్ లకారం కండిషనల్ హేతుమత్. ఇది అసమాపక క్రియగానే ఉంటుంది. మేము మీ ఆ ఊళ్ళో ఉంటే, అతడు బాగా చదివి ఉంటే, వర్షాలు బాగా పడి ఉంటే అనే ఒక కండిషన్ చెప్పినప్పుడు ఒక అసమాపక క్రియగా ఉంటుంది. ఆ రెండో వాక్యం కాంపౌండ్ సెంటెన్స్లో ఉండేటటువంటి రెండవ వాక్యం ఆ క్రియాపదం తాలూకా హేతువుని సమర్థిస్తున్న హేతుమత్ ఉంటుంది. యూజువల్గా దీని తాలూకా ఆన్సర్ ఏంటంటే నెగిటివ్ ఆన్సరే ఉంటుంది. బాగా చదివినట్లయితే పాస్ అయి ఉండేవాడు, వర్షాలు పడినట్లయితే పంటలు పండి ఉండేవి అంటే ఇప్పుడు పంట లేదు అని అర్థం తెలుస్తుంది. ఆ నెగటివిటీ వస్తుంది హేతుమత్తులో. ఇవి ఎలా ఉంటాయి ఫార్మ్స్ అంటే ప్రత్యయాలు చెప్తాను. ఆ ప్రత్యయాలు మళ్ళీ భూ యొక్క ధాతువు, భవ అనేటటువంటి రూట్, స్టెమ్, భవ అనే స్టెమ్, లింగ్ లకారము హేతుమత్. సో ప్రత్యయం చూడండి. ఇప్పుడు మీరు చూడండి అమూల్య గారు, శ్యమ్ము, శ్యావ, శ్వామ. ఉత్తమ పురుష అహం, ఆ ప్రీఫిక్స్ ప్లస్ భవ, ఆ ప్లస్ భవ ప్లస్ శమ్, అహం శమ్ అవుతుంది. సంధి వలన శమ్ అవుతుంది. శమ్ అవుతుంది. అహం అభవిష్యం, ద్వివచనం ఆవాం ప్లస్ ఆ ప్లస్ భవ ప్లస్ శ్యావ. సో ఆవాం అభవిష్యావ. కరెక్ట్. ఆ ఎందుకు రావాలి? ఇది హేతుమత్ కదా, అంచేత ఆ ముందు చేరుకోవాలి. పండి ఉంటే అని పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం కదా, పంటలు పండి ఉంటే, బాగా చదివి ఉంటే, అది అయిపోయిన క్రియ. ఇప్పుడు పేసవలేదు, వర్షాలు పంటలు పండలేదు అనేది ప్రెజెంట్ టెన్స్. అంటే ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి ప్రెజెంట్ టెన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అంచేత ఆ అనేది ముందు వచ్చే తీరాలి. వయం ఆ ప్లస్ భవ ప్లస్ శ్యామ, వయం అభవిష్యామ.
ఆ ఆ అభవిష్య. ఎందుకు పెట్టాలి? పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి కండిషనల్ క్లాస్. కండిషనల్ ఎస్. క్లాస్ పాస్ట్ టెన్స్ లో ఉంది. భవ భవి అయింది. స్వామ అనేది శ్యామ అవుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి ఎస్. అభవిష్యామ. ఓకే. అహం ఎస్. అభవిష్యం, ఆవాం అభవిష్యావ, వయం అభవిష్యామ. అహం అభవిష్యం అంటే నేను ఉండి ఉన్నట్లయితే అని అర్థం. తర్వాత ఇంకేదో ఉంటుంది అసమాపక క్రియ అది. ఓకే? తర్వాత మీరు చూడండి నాగరత్నం గారు. త్వం అభవిష్యతః అభవిష్యస అభవిష్య అభవిష్య శః కదా. అభవిష్య శః 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 శ్యా అయిపోతుంది అంతే. త్వం అభవిష్య అంటే ఆ అక్కడ ఉండాలి, భాయ భవ భవి ఉండాలి, శః అని శః అవ్వాలి. విసర్గ పలకాలి. అభవిష్య అలాగా విసర్గ. అలాగే ఆ యువాం అభవిష్యతం భవిష్యతం అభవిష్యతం. ఆ తర్వాత యూయం అభవిష్యత. అక్కడ మరి ఇది ఉండదు, విసర్గం ఉండదు. ఉండదు. సర్గలేదు, తమ్మ మకారము లేదు. అదే మకార పొల్లు కూడా ఉండదు. ఇది మకార భవిష్యతం పొల్లు ఉంది. అంటే రెండవది, భవిష్యత అంటే బహువచనం. ఉంది. భవిష్య అంటే ఏకవచనము, భవిష్యతం అంటే ద్వివచనము, అభవిష్యత అంటే బహువచనం. డెఫినెట్ గా ఆ ఉండాలి. ఎందుకంటే ఒక క్రియ పాస్ట్ టెన్స్ లో చెప్పి ప్రజెంట్ దానికి అప్లై చేస్తున్నాం కాబట్టి. పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం కాబట్టి అక్కడ చెప్తున్నది పాస్ట్ టెన్స్ కాబట్టి ఆ ఉంటుంది అక్కడ క్రియకి. అభవిష్య అని ఉంటుంది. అలాగే వావి కింద మారుతుంది. ఆ రాజుగారు పాలించినట్లయితే ఈ దేశం బాగుండేది. ఆ రాజుగారు పోయారు, ఇప్పుడు దేశం బాగుంది. ఏదో సంథింగ్ లైక్ దట్, సమ్ కనెక్షన్ యూ కెన్ కీప్. ఓకే సార్, సెంటెన్సెస్ చూపిద్దాం, సంస్కృతంలో చూపిద్దాం. ముందు రూట్స్ అర్థం చేసుకోండి ఎలా వస్తున్నాయి. రూట్ వెర్బ్ భూ, స్టెమ్ వెర్బ్ భా, స్టెమ్ పార్ట్, ఫైనల్ వెర్బ్ లేక క్రియా ప్రత్యయం అంటే ఈ ప్రత్యయం చేరితే వచ్చేటటువంటిది. ఆ ఎందుకు ఉండాలి? పాస్ట్ టెన్స్ లో ఇన్కంప్లీట్ గా ఉంటుంది క్రియ. భవ అనేది భవి అవుతుంది, శ్యః అనేది శః అవుతుంది మొదటి దాంట్లో మధ్యం పురుషులో. రెండవ దాంట్లో శతం అన్నది శతం అవుతుంది, అభవిష్యతం. శత అనేది అభవిష్యత అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు, శ్యామ్ గారు, ఘనశ్యామ్ గారు. ప్రథమ పురుషం సహ అభవిష్యత్. సహ అభవిష్యత్ ఎలాగో ఉండాలి. భవాకి భవి రాయాలి, షత్ రాయాలి. అభివిష్యత్. ఆ తర్వాత తౌ అభిష్యతాం అభవిష్యతాం తౌ అభవిష్యతాం తౌ అభవిష్యతాం. తర్వాత తే అభవిష్యసన్ అభవిష్యన్ సార్. ప్రాక్టీస్ అయిపోయింది కదా, అయిపోయింది. అభవిష్యత్ అభవిష్యత్ అభవిష్యతాం తే అభవిష్యన్. మళ్ళీ అదేలా ఉంటాయి వెర్బ్ ఫార్మ్స్. సర్వనామాలు మారుతాయి స్త్రీలింగంలో. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ అన్నమాట. కండిషనల్ వస్తుంది. కరెక్టే సార్. సా అభవిష్యత్, తే అభివిష్యతాం, తా అభివిష్యన్. ఫర్ ఎగ్జాంపుల్ సహా అభవిష్యత్ అనుకోండి, వాళ్ళ నాన్నగారు ఉండి ఉన్నట్లయితే ఈ అబ్బాయి పెళ్లి తొందరగా చేసేవారు. అభవిష్యత్ అంటే ఉన్నట్లయితే, ఇప్పుడు లేరని అర్థం తెలిసిపోతుంది అలా అన్నమాట. ఓకే, ఏదో ఒకటి. తర్వాత ఏమో చూసుకోండి, ప్రథమ పురుషలో నపుంసకలింగం. తత్ అభవిష్యత్, తే అభవిష్యతాం, తాని అభివిష్యన్. కరెక్ట్. ఎందుకంటే తత్ తే తాని కదా అక్కడ సర్వనామము, నపుంసకలింగానికి అని చేత తాని అనేది పెట్టు. సో ఇక్కడతో ఆపుతాం ఇవాళవి. ఏం చెప్పుకున్నాము ఇప్పటికీ? ఇగో మనం ఇప్పుడు మీరు చూసినట్లుగా ఇక్కడ ఉన్న మొదటి 4 చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? లట్, లంగ్, తర్వాత ఏమోనో లిట్, సారీ లట్, రెండోది ఏం చెప్పి లోట్, తర్వాత ఏమో విధిలింగ్ చెప్పు. సో లట్, లంగ్, లోట్, విధిలింగ్ చెప్పుకున్నాం. అవన్నీ ఏమిటి? సర్వధాతుకాలు. ఆర్ధధాతుకాల్లో లుట్, లిట్, లుంగ్ చెప్పుకున్నాం. ఆసి, లింగ్, లిట్టు, లుంగ్ అనేవి ఉన్నాయి. అవి కూడా తర్వాత చెప్పు.
సో ఇక్కడతో ఇది క్లోజ్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడుగుదురు కానీ. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏమిటి నాటికి? అవి 4, ఇవి 3, 7 చెప్పేసుకున్నాం మనం చక్కగా. 7ంటికి కావాల్సినటువంటిది ఉండేవి ఇవి. అమాన్య భవిష్యత్ కాలం అయిపోయింది. హేతుమతి కండిషనల్ కూడా అయిపోయింది. తర్వాత ఇంకా 3 ఉన్నాయి కదా, వాటిని మనం ఇప్పుడు చెప్పట్లేదు. ఆ 3ను ఇప్పుడు లిఖ్, హస్, పఠ, చర అని లాస్ట్ టైం రెండింటికి అప్లై చేశారు. ఇప్పుడు 4+3 అప్లై చేయండి వీటికి. వ్రాయుట, నవ్వుట, చదువుట, చరించుట అనే అర్థంలో పరస్మై పదమే రాయండి. ఆత్మనే పదం ఇప్పుడు వద్దు, ఇంకా చెప్పుకోలేదు మనం. 62ది ఈనాటి లకారాలు. 6 అది 7 క్రింది ధాతువులు. 4+3 చెప్పుకున్నాం కాబట్టి 7 క్రింది ధాతువులకు 7 రకాల లకారాలు ఈ 4 రకాలైనటువంటి ధాతువులకు అప్లై చేయండి. ఒకదానికి అప్లై చేయడం వస్తే రెండో దానికి ఆటోమేటిక్గా 3 పురుషాలలో 3 వచనాలలో ఎలా ఉంటాయో చూడండి అని చెప్పి. ఇప్పుడు ఇంకా లాస్ట్ వీక్ తాలూకా బిఫోర్ లాస్ట్ వీక్ది శారద గారు చాలా ఓపిక్గా వాటినేమోను మనకి ఆన్సర్స్ రాసి పెట్టారు. ఆ ఆన్సర్స్ని మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్తో ఒక్కసారి జాగ్రత్తగా సరిచూసుకోండి. అలా సరిచూసుకుంటే ఎక్కడెక్కడ తప్పులు చూశారో చూస్తారు. అష్టాధ్యాయి చూసేటప్పుడు దేవనాగరిలో చూడండి, ఆ ఎండింగ్స్ తెలుగులో తప్పుగా అది రెండర్ చేస్తుంది. అంచేత దేవనాగరిలో చూస్తే నకార పోలుందా, మకార పోలుందా, తానుందా, ఇత్తనుందా అనేటట్లు క్లియర్గా తెలుస్తుంది. కింద హలంతం ఉంటే అది పూర్ణాక్షరము, హలంతము లేకపోతే పూర్ణాక్షరము. తా అని రాసి కింద హలంతం, హెలెంట్ ఒక గీత ఇలా కిందకి పెడితే ఇత్ అవుతుంది. ఆ గీత పెట్టకపోతే తా అవుతుంది. అలాగే నా రాసి గీత పెడితే ఇన్ అవుతుంది. ఆ కిందని హెలెంట్ పెట్టకపోతే నా అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఈ ధాతువులకు మీకు అష్టాధ్యాయి మీకు ముందే ఇచ్చాను. అష్టాధ్యాయిని పట్టుకొని అష్టాధ్యాయులు ఏం చూడాలి? ఈ ధాతువు చూడాలి. ఆ ధాతువులో ఏం చూడాలి? పరస్మై పదం చూడాలి, కర్తరి చూడాలి. కర్తరి పరస్మై పదం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని చూడండి. ఓకే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. శారద గారు మీరు ఏదైనా యాడ్ చేస్తారంటే చేయండి. నమస్కారం గురువు గారు. అదే చాలా బాగా అర్థమయ్యాయి అన్ని. అయితే దదధాతు మాత్రం కేవలం ఆత్మనేపదియేనండి. మన లాస్ట్ టైం మీరు ఇచ్చారు కదా 61 ఎక్సర్సైజ్. పరస్మై పదం కూడా ఇచ్చారు, ఆత్మనే పదం కూడా ఇచ్చారు వాళ్ళకి మీరు లాస్ట్ క్లాస్ రాలేదు కాబట్టి ఆత్మనే పదం మనం చెప్పలేదు వాళ్ళకి, అని చేత పర్వాలేదు. ఆత్మనేపదియే దద్దధాతు ఉంది, పరస్మైపదిలో లేదు. అది కేవలం ఉండదు కదా, అది ఆత్మనేపది. దద్ధాతు అనేది ఆత్మనేపదిలోనే ఉంది. అది అదే అందుకని అది వాళ్ళకి ఆత్మనేపదే చెప్పలేదు. రాశాను. తర్వాత ఏకారం ఏకారం రెండు ఒకటే. నేను మామూలుగా కేవలం ఏకారం పెట్టాను, అది ఎవరికైనా డౌట్ వస్తుందేమో అనేసి పర్వాలేదు, ఏకారం పెడితే ఈ గుణసంధి వలన ఏకారం అవుతుంది. అందుకని ఇంకేనా అదైతే ఓకే గురుగారు. ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో పెట్టండి. సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఎప్పుడు మీరు చెప్తారు కదా శివానంద లహరిలోని ఆ ఏముంటుంది, కిమ్ దాస్యసి అంటాడు కదా, ఆ అసనం గరణం ప్రణామం చెప్తారు కదా శ్లోకంలోని, అశనం గరణం గరళ మొదలు దానిలోని కిమ్ దాస్యసి అని అడుగుతాడు. కిమ్ భక్తుడు కిమ్ దాస్యసి అంటే ఇక్కడ దాస్యసి అన్నప్పుడు ఏమి ఇవ్వగలవు అని అడుగుతాడు కదా, కిమ్ దాస్యసి. సో దాస్యసి అంటే ఇవ్వడం త్వం కదా, నీవు అని అన్నప్పుడు సి అని అంటే ఎండ్ అవుతుంది. అవుతుంది సి అక్కడ మధ్యమ ధాతు పురుష కాబట్టి భవసి లాగే దాస్యసి. అదే అంటే ఇక్కడ నేను మాట్లాడేది దదాతి, ఆ వెర్బు దత్తం దదాతి చెప్పాము మేము, మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాను నేను. అందుకు అంటే మళ్ళీ ప్రథమ పురుషులకు పోతాం. సి అంటేనేమో మధ్యమ పురుషులో ఉంటాం. భవతి కదా, భవతి సహ భవతి సహ భవతి తద్భవతి. తి ఎండింగ్ వచ్చింది అంటే మళ్ళీ ప్రథమ పురుషులోకి వెళ్ళినట్టు. భవసి అని ఉందనుకోండి, లిఖసి, భవసి, దాస్యసి ఇలాంటివన్నీ అంటే సి ఎండింగ్లో ఉండి మధ్యమ త్వంతో మాట్లాడుతున్నారు కదా, ఆయనతో మాట్లాడుతున్నారు పరమాత్మతో, దాస్యసి అని రాశారు. నా ప్రశ్న పరస్మైపదిలో కదా, అహం దదామి త్వం దదాసి అన్నప్పుడు అది పరస్మైపదికి వస్తుంది కదా అంటున్నాను. పరస్మైపది కింద వస్తుంది కదా. ఆత్మనేపదం పరస్మైపదం ధాతువులు పక్క పక్కన చూపిస్తే మీకు క్లియర్ గా అర్థం. నేను చూపిస్తాను తర్వాత.
ఇప్పటికి అలా ఉంచండి ఆ డౌట్ని. అలాగే సార్. ఓకే వి ఓకే విల్ హ్యావ్ ఓకే ఇట్. సార్. వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ డూ కర్తరిలో ఆత్మనేపది పరస్మైపది. అలాగే కర్మని ఓకే ప్రయోగాల్లో ఏమున్నాయి, రెండు భావకర్మని అవి కూడా ఒకే వెర్బ్ తీసుకుంటాం. భవ అనే వెర్బ్ తీసుకుని దీని తరగా ఉత్తమ పురుషులో ఉన్న అన్ని ఫామ్స్, మధ్యమ పురుషులో ఉన్నవి, ప్రథమ పురుషులో ఉన్నవి చూసుకుంటాం. చూస్తే మీకు ఈజీగా అర్థం. అలాగే సార్. అంతే. ప్రాక్టీస్ చేయాలండి వీటితో. మెయిన్గా ఏంటంటే ఈ ధాతువులకి ఏదో ఒక ధాతువు నేర్చుకుంటున్నాము, మళ్ళీ ఏవో కొన్ని ధాతువులు ఇచ్చారు. ఈ ధాతువుల్ని అప్లై చేసినప్పుడు ఆ ప్రత్యయాన్ని ఉపయోగించి ఆ తింగ్ ప్రత్యయాన్ని పూర్ణమైనటువంటి వెర్బ్ రూపంగా ఎలా దిద్దాలి, ఎలా తయారు చేయాలి అనేటటువంటిది నేర్చుకోవాలి.